శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గంధర్వపురం, గాణుగాపురం శ్రీ గురుని తాలూకా లీలల వైభవంలో 12వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా కోటనరాజు శ్రీనివాసరావు గారి దంపతులకి మనం నమస్కారం చేసుకుని ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. నృసింహసరస్వాముల వారు గంధర్వ నగరంలో ఉన్న రోజులలో మాహురీపురంలో గోపీనాథుడనే ధనికుడికి శ్రీ దత్తాత్రేయ స్వాముల వారి ఆశీర్వచనాల చేత ఒక పుత్రుడు జన్మించాడు. ఆ ధనిక బ్రాహ్మణుడు తన పుత్రుడిని దత్తాత్రేయ స్వామి వారి వరంగా భావించి అతనికి దత్తుడు అని పేరు పెట్టాడు. అతనికి వివాహం కూడా చేశాడు. దత్తుడు తన భార్యతో ఎంతో ఆనందంగా గడుపుతున్న రోజుల్లో అకస్మాత్తుగా దత్తుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. తన పత్నికి తన ప్రాణం కన్నా మిన్నగా దత్తుని భార్య చూసుకుంటున్నది. దత్తుని తల్లిదండ్రులు తన కుమారుడైనటువంటి దత్తుని తాలూకా రోగాన్ని చూసి విచారపడుతున్నారు, బాధపడుతున్నారు. వైద్యులని, జ్యోతిష్యుల్ని, అంతమందిని కూడా సంప్రదించి ఎంతమందిని సంప్రదించినా లాభం లేకపోయింది. తన కులదైవమైనటువంటి దత్తాత్రేయుని చివరికి వేడుకున్నారు. తన కుమారుడు మట్టుకు నిబ్బరంగా ఉంటూ అంతా ఈశ్వరేచ్ఛగా భావిస్తున్నాడు. తను ఇక బ్రతకడం కష్టమని తన భార్యని తన పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పాడు. అయినా దత్తుని తాలూకా భార్య భర్తను విడిచిపెట్టకుండా గంధర్వ నగరంలో ఉన్నటువంటి గురుమూర్తిని దర్శించిన తన బాధ తొలుగుతుందని భర్తతో సహా బయలుదేరింది. అంటే గాఢమైనటువంటి విశ్వాసంతో భీమానదీ తీరంలో ప్రవేశించిన తర్వాత తన భర్త ప్రాణాలని విడిచిపెట్టేశాడు. గురుమూర్తి దర్శనం కాకమునుపే ఈ సంఘటన జరగడం చేత ఆ పతివ్రతామ తల్లి ఎంతో బాధపడి ఏడుస్తున్నది. ఇక తాను జీవించడం వ్యర్థమని భావించి ఈ దుఃఖ సమయంలో పరమేశ్వరుని రూపంగా అనగా భస్మభూషితుడై జటాధారి రుద్రాక్షలు ధరించినటువంటి త్రిశూలం పట్టినటువంటి యోగి అక్కడికి వచ్చి దుఃఖిస్తున్నటువంటి దత్తుని భార్యని ఓదార్చాడు. జరిగిన సంగతి అంతా తెలుసుకున్నాడు. ఆ పతివ్రతకు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనస్థానంబోలెచ్చీటిం సంజననబెయ్యది మేను లేకొలది సంసారంబోలు ఎరూపముల్ వినుమా అంతయ్య విష్ణుమాయ దళపన్ వేరేమియున్ లేదు యోహా నీ బంధంబు నిధానమింతటికి జాయ విన్నబో నేటికి భాగవతంలో. అమ్మ, నీ బంధంబు నీ నిధానం ఇంతటికి జాయ విన్నబో నేటికిన్. పుట్టడం, శరీరం అంటే ఏమిటి? పుట్టేడివాడు, పుట్టించేవాడు, సంసారంలో గల బంధాలు ఉన్నాయా? ఇదంతా విష్ణుమాయ, మోహంలో చిక్కబడడం ఈ విష్ణుమాయ విధానం. అటువంటి బంధాలుగా మనం భావించి దుఃఖించబడుతూ ఉంటాం. కశ్యపుడు తన భార్యను అయినటువంటి అదితితో పలికినటువంటి పలుకులు, సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనిషి మురిచిపోవడం, దుఃఖించడం జరగడం అని సర్వసామాన్యమైనది, సహజమైనది. కానీ సుఖానికి తబ్బిబ్బవకుండా, దుఃఖానికి కుంగిపోకుండా ఉండడం స్థితప్రజ్ఞత తాలూకా లక్షణాలని భగవద్గీత చెప్పింది. నిజానికి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం సత్యం. ఈ రాకపోకల మధ్య జరిగినదంతా విష్ణుమాయే. పుట్టిన ప్రతి జీవి తన శరీరాన్ని చూసి భ్రాంతి చెంది శరీరమే సత్యమని, శాశ్వతమని తలుచుకుని సంసారంలో ఇరుక్కుని భవబంధమనే రోగంతో ఉన్నంత వరకు కూడా ఆ రోగాన్ని అనుభవిస్తూ దానికి నివారణ కోసం అన్వేషించడం మానేసి ఇంకా ఎన్నో బంధాల్లో చిక్కుకుని ఆ సంబంధాల వ్యామోహంలో ఇరుక్కుంటాడే తప్ప ఆ చిక్కులోంచి బయటపడడానికి ఆలోచన చేయడు. ఎన్నో సంబంధాలను పెట్టుకుని ఆ సంబంధం వలన బంధం తగుల్చుకుని దుఃఖపడతాడే తప్ప నిజానికి ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకోలేడు. జ్ఞానైన వాడు అది విష్ణుమాయే అని తెలిసినప్పుడు వాడికి ఎటువంటి దుఃఖం ఉండదు. జరిగేది విష్ణుమాయ అని తెలియకపోవడం చేత దుఃఖం వచ్చినా దుఃఖించడు. దుఃఖం అంటే తెలుసుకున్న వాడికి దుఃఖించడు, సుఖం వచ్చిన వాడు సంతోషించడు. దత్తాత్రేయుడి భార్యకి యోగి ఆత్మబోధ చేశాడు. యోగి స్త్రీలకు ధర్మబద్ధమైనటువంటి ఆచారాలు కూడా తెలియజేశాడు. ఆ యోగీశ్వరుని ఉపదేశాలన్నీ విన్న తర్వాత ఆ పతివ్రత తన పతితో సహగమనం చేయడానికి అనుమతి ఇవ్వమని కోరితే వెంటనే యోగీశ్వరుడు ఆ పతివ్రత తాలూకా సమస్యకి గురుమూర్తి పరిష్కరిస్తాడని, మరణం ప్రతి జీవికి సహజమని, దాన్ని ఎదిరించుట ఎవరి తరం కాదని బోధించాడు.
కాబట్టి ఎంతటి వారికైనా వారికన్నా కాలం గొప్పది. పుట్టిన వారికి కాలవసులుగా చేసి కాలమే తానుగా ఉన్నటువంటి ఈశ్వరుడు అంతా చేస్తాడు. కాబట్టి ఈ కాలం నుంచి ఎవరు తప్పించుకోలేరు. యోగీశ్వరుడు దత్తుని తాలూకా భార్య గురుమూర్తి దర్శనం చేసుకోమని సలహా ఇచ్చి దత్తుని శవంపై భస్మం అద్దాడు. 4 రుద్రాక్షలు ఆ పతివ్రతమ్మకిచ్చి 2 రుద్రాక్షలు కంఠానికి కట్టమని, మరి 2 చెవులకు కట్టి అగ్ని ప్రవేశం చేయమని ముందుగా గురుమూర్తిని దర్శించి గురుమూర్తి పాదతీర్థాన్ని స్వీకరించి తన దేహంపై అంటే శవంపై జల్లమని సలహా ఇచ్చాడు. దత్తుని భార్య యోగీశ్వరుని తాలూకా ఆదేశాన్ని పాటించడానికి గురుమూర్తి దర్శనానికి వెళ్ళింది. గురుమూర్తి దత్తాత్రేయుని దత్తుని భార్యను చూసి తనకి సౌభాగ్యం కలగమని దీవించాడు. ఏమిటని దీవించాడు? దివ్య సుమంగళీ భవ అని. అంటే ఇదేమిటిది, నీకేమైనా తెలుసునా తెలియదా, ఇప్పుడే నా భర్త చచ్చిపోయిందా, నేను సుమంగళి ఎలాగవుతాను అని నీ ఆశీర్వచనాలు ఎలా సఫలమవుతాయని గురుమూర్తిని ప్రశ్నించింది. వెంటనే గురుమూర్తి శవాన్ని తీసుకురా అని ఆదేశించాడు. అక్కడ ఉన్నట్టు వాళ్ళు అంతమంది కూడా శవాన్ని నృసింహ సరస్వామి వారు తీసుకొచ్చారు. వెంటనే నృసింహ సరస్వాముల వారు ఏం చేశారు? ఆ తీర్థజలాన్ని శవంపై ప్రోక్షించాడు. తన దివ్య దృష్టితో శవాన్ని గురుమూర్తి చూడగానే శవం వెంటనే దత్తుడు లేచి కూర్చున్నాడు. దంపతులిద్దరూ ఆశ్చర్యంతో గురుమూర్తి పాదాలపై పడి ఇద్దరు నమస్కారం చేశారు. వారిద్దరిని కూడా ఆశీర్వచనాలు చేశారు. కాబట్టి నిత్య జీవితంలో భగవంతుడు ఏదో రూపంలో మనకి కంటికి కనిపించి ఏదో ఒక మేలు చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మేలు ఒక రూపాన్ని దాల్చిన జీవి ద్వారా చేయవచ్చు, లేదా ఏ రూపం లేకుండానే మనకు తెలియకుండానే పనులు అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ సామాన్యమైనటువంటి మనం వాటిని గుర్తించలేకపోతూ ఉంటాం. అలాంటి ఘటన దత్తుని భార్యకు కూడా జరిగింది. దత్తుడు మరణించిన తర్వాత తన భార్య దుఃఖంతో శోకిస్తున్నది. అక్కడికి ఒక యోగీశ్వరుడు భస్మధారి రూపుడే వచ్చాడని తెలుసుకున్నాం. దత్తుని భార్యకు 4 రుద్రాక్షలు ఇచ్చి దత్తుని కళేబరంపై విభూతి జల్లి దత్తుని భార్యని ఒక్కసారి వెళ్ళి గురుమూర్తి దర్శనం చేసుకోమని సలహా ఇచ్చాడని తెలుసుకున్నాం. ఆ యోగీశ్వరుని సలహా పాటించడం వల్ల దత్తుని భార్యకి గురుమూర్తి దర్శన భాగ్యం లభించడం, ప్రాణాలు కోల్పోయిన తన భర్త గురుమూర్తి ఆశీర్వచనాలచే తిరిగి బతకడం, ఇదంతా కూడా దత్తుని భార్యకు గురుమూర్తిని దర్శనం చేసుకోమని చెప్పిన ఆ యోగీశ్వరుడు మరెవరో కాదు, సాక్షాత్తు నృసింహ సరస్వాముల వారే ఆ కష్టాన్ని నివారించడానికి అలా సలహా ఇచ్చారు. ఆ సంఘటన బట్టి తెలుసుకోవలసినది ఏమిటి అంటే, భగవంతుడు మన నిత్య జీవితంలో ఏ రూపంలోనైనా ఏ క్షణంలోనైనా ఎవరికైనా కరుణించడానికి వస్తూ ఉంటాడు. వచ్చిన వారిని చులకన చేయకుండా జాగ్రత్త వహించాలి. పరమాత్మకి అతీతమైనటువంటి శక్తులు ఉంటాయి. వాళ్ళు తలుచుకుంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరు. కానీ అటువంటి శక్తులు చాలా అరుదుగా చేస్తారు. కారణం, గురుమూర్తి సాక్షాత్తు తన నోటితో చెప్పినది ఏమిటి అంటే, ఒక జీవుని ఒక జన్మయందు అతను అల్పాయుష్కై ఉంటే విధిరాత ప్రకారం అతను కాలానుగుణంగా చచ్చిపోతాడు. అటువంటి అల్పాయువును తిరిగి జన్మయందు బ్రతికించాలి అంటే తమ శక్తులతో బ్రతికించి, ఆ జీవి రాబోయే జన్మయందునటువంటి శతాయుషు ఉన్నప్పటికీ ఆ జీవి విధిరాత ప్రకారం 100 ఏళ్ళు బ్రతకకుండా అల్పాయుష్కుడవుతాడు. కాబట్టి ఇటువంటి వ్యత్యాసాలు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. పరమ పురుషులు వారికి చనిపోయిన వారికి తిరిగి బతికించే శక్తి ఉన్నప్పటికీ వారు అటువంటి శక్తిని వినియోగించరు. ఒకవేళ వినియోగించినట్లయితే ఇటువంటి ప్రమాదాలు ఉత్పాతాలు సంభవిస్తాయి. కాబట్టి ఈ రహస్యాన్ని గురుమూర్తి గారు నృసింహ సరస్వాముల వారు కొంతవరకు చెప్పారు. ఇది రహస్యమైనటువంటి విషయం. అయితే గురుమూర్తి గంధర్వ నగరం ఉన్న రోజుల్లో ఒక నిష్టగల బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి ఏమిటి అంటే పరాన్నం ఎప్పుడూ భుజించడు. కానీ అతని భార్యకు వ్యతిరేక బుద్ధి ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మనం తరువాయి భాగంలో మనం స్మరణం చేసుకుందాం.